माता कामित वरदाता श्रीकर चरणी श्री भवानी श्री कन्यका माता कामित वरदाता श्रीकर चरणी श्री भवानी त्रिभुवन पालिनी लीला विनोदिनी त्रिभुवन पालिनी लीला विनोदिनी दीन जनावन दिव्य करुणी दीन जनावन दिव्य करुणी श्री कन्यका माता
कामितवरदात श्रीकरचरणी श्रीभवानी श्रीकरचरणी श्रीभवानी నీదు చల్లని చూపు మా పైన ప్రసరించి దురితము తొలగించినావు. నీదు చల్లని చూపు మా పైన ప్రసరించి దురితము తొలగించినావు. నీ పద సేవా పావన భాగ్యం, నీ పద సేవా పావన భాగ్యం నిరతము మాకీయవమ్మా, నిరతము మాకీయవమ్మా. శ్రీకన్యకామాత కామితవరదాత శ్రీకరచరణి శ్రీభవాని శ్రీకరచరణి శ్రీభవాని. ఇహ పరసంధాన సౌభాగ్యవారధివి ఇడుముల తీర్చేటి దేవి. ఇహ పరసంధాన సౌభాగ్యవారధివి ఇడుముల తీర్చేటి దేవి. అవతారకమౌ నీ శుభనామం, అవతారకమౌ నీ శుభనామం. మధురామృత ద్యూయపానం, మధురామృత ద్యూయపానం. శ్రీకన్యకామాత కామితవరదాత శ్రీకరచరణి శ్రీభవాని శ్రీకన్యకామాత కామితవరదాత శ్రీకరచరణి శ్రీభవాని. త్రిభువన పాలిని లీలా వినోదిని, త్రిభువన పాలిని లీలా వినోదిని. దీనజనావన ద్యూయ కరుణి, దీనజనావన ద్యూయ కరుణి. శ్రీకన్యకామాత కామితవరదాత శ్రీకరచరణి శ్రీభవాని శ్రీకరచరణి శ్రీభవాని. ఓం నమో వాసవాంబాయే నమః. వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా. కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం. మల్లె పువ్వులు తెచ్చితిమి మనసును నీ
జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం తెల్లని వస్త్రము ధరించి శాంతికి రూపం చెప్పావు చల్లగా దీవెనలిచ్చావు సంతోషాన్ని పెంచావు దేవతలంతా నూటొక్కటి శాంతి దేవతవు నీవమ్మా వైశ్యుల ఇంట నెలసితివి ధనలక్ష్మిగా నీవమ్మా వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం విరూపాక్షునికి సోదరిగా వైశ్యులందరికి దేవతగా వెలసితి వంట మా ఇంట గుండెలలో నిలిచావంట చీరారవిక కోరితిమి పసుపు కుంకుమలు అడిగితిమి భక్తి మార్గము తెలిపితివి భక్తుల మనసును దోచితివి వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం సమాధి నిన్ను కొలవంగా తపస్సు నిన్ను మెచ్చంగా దర్శనమీయగవచ్చు లీలన అమ్మవారి యొక్క సేవలు చేస్తున్నటువంటి వైశ్య కులస్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇలాగే ప్రజాసేవలో పది మందికి ఉపకారం సహకారం మమకారాన్ని పంచే మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీ అందరి పాత్ర చాలా ముఖ్యమైనటువంటి మరి మీరందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తూ కార్యక్రమాన్ని అందరూ కూడా మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ఇతర ప్రజలందరికీ స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మనను ఆశీర్వదించడానికి చేసిన వేద పండితులను కూడా మరొకసారి పాలన తెలియజేస్తూ మరి వర్షాభావం ప్రభావం ఉంది కాబట్టి తొందరగానే ఉదయిస్తూ ప్రారంభమవుతుంది ఎవరు వాళ్ళు బయట గ్రంథాలు ఉన్న మిత్రుడు మరి అలాగే మెదక్ ఆంధ్రప్రదేశ్ సంఘం ప్రధాన కార్యదర్శి తోటూరి శివరామకృష్ణ గారు ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాయగడ్డి నాగరాజు గారు పట్టణ కమిటీ అధ్యక్షులు మేషటి శాంతరావు గారు యువజన సంఘం అధ్యక్షులు అయం నేత్రాజమానం కృత్వా ఏవం గురు విశేషణ విశిష్టాయాం సుఖాదితౌ శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్లపక్షే దశమ్యాం వాసరః వాసరస్తౌ మధ్యవాసరః శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ నానాగోత్రోద్భవస్య నానానామధేయస్య అందరూ కాదండి మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య చితివి కోరిన కోర్కెలు తీర్చితివి 714 గోత్రములున్నాయి మనకంటూ నిలిచాయంట 102
అంతటికీ ఆధారం. శ్రీ అక్కపురవాసిని శుభకరి చిన్మయీ కరుణామయీ అవగతము కాదు తల్లి నీ లీలలద్భుతము కావున వివరింపలేక మిమ్ము వేదములేను కాడి కరుణామయీ సూర్యకోటి సమప్రభల్ నీయందు తోచుచున్నా తలంటి ఆర్య మహాదేవివే నీ వనుసు అనుకొందు కరుణామయీ శ్రీ ఉమా కాత్యాయని భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీ అక్కపురవాసిని శుభకరి చిన్మయీ కరుణామయీ. ఒకసారి అమ్మవారి వాసవి మాత ప్రార్థన ఉంటుంది. మరి అందరూ కూడా చెప్పులు సాధారణంగా మరొక 10 నిమిషాలు శోభయాత్ర ప్రారంభం కంటే ముందుగా మరి వైశ్య సంఘ అభివృద్ధికి విశేష సేవలు తీసుకున్నటువంటి వైశ్యులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ఎక్కడ గుడి కట్టాలన్నా ఎక్కడ బడి కట్టాలన్నా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం కావాలన్నా అక్కడ వైశ్యులు ఉండాల్సిందే. మరి అలాంటి వైశ్య ప్రముఖులు గంగా లక్ష్మీపతి గుప్తా గారు ఒక నిమిషం పాటు ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక నిమిషం పాటు లక్ష్మీపతి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సర్వకాలమే అనుకుంటున్నాను. వేదికపై పెద్దలు మందవారిని నమస్కరిస్తూ ఈరోజు మెదడులో అద్భుతమైన కార్యక్రమాన్ని జరపాలని 17 సంవత్సరాల క్రితం క్రీస్తు చేతులు శ్రీ తొడుగుల వెంకటేశ్వరరావు వారి అనుమతితో వారి కష్టంతో ఈరోజు ఇంత పెద్ద మహాసభ నిర్వహించుకుంటున్నాను. కాబట్టి దయచేసి అన్నగారికి ఎమ్మెల్యే గారికి మేము ఒకటే వినియోగించుకుంటున్నాం. మా సాధక బాధకాల్లో ఖచ్చితంగా తమ వంతుగా సహాయాన్ని సహకారాన్ని అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా విధులు కృతజ్ఞతలు. జై మాతాడు. మేమందరం డిసైడ్ చేసిన ఏంటంటే మెదక్ వాసవి మ్యాట్రిమోనియాన్ని ఒకటి మనం ప్రారంభోత్సవం చేస్తుంటే చాలా మంది మరి తర్వాత అనుగ్రహిస్తుంది లాభం అవుతుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ ఈ ఇప్పుడు చంద్రబాబు గారు మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు మెదక్ మ్యాట్రిమోనియాను మరి ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నారు. దయచేసి మ్యాట్రిమోనియా సంబంధించిన సెల్ నంబరు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. గౌరవ శాస్త్రసభ్యులు మైనపల్లి రోహిత్ గారు మన ముఖ్య అతిథి ప్రారంభించుకోవడము నిజంగా ఇది శుభతరంగా సపట్లతో కార్యక్రమాన్ని వెళ్ళడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ అధ్యక్షులు రాజకీయ నాగరాజు గారు 1 నిమిషం పాటు శుభాకాంక్షలు తెలియజేయాలి. రోహిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత సంవత్సరం ఇదే వేడుకగా మనము కానుకలు ఇవ్వడం తీసుకోవడం మానేయాలని ఎన్నోసార్లు అనుకున్నాము. కానీ ఈ రోజు నుంచి అది ఖచ్చితంగా అమలు పరుద్దామని పెద్దలు ఇంతకుముందే చెప్పారు. అలాగే సంఘం నుండి పత్రికలు పంచడానికి 1-2 ఫ్యామిలీస్ని ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ ఒకరు ఉన్నారు. ఎందుకంటే పత్రికలు పంచుతనే మనకు అందరూ కూడా తెలుస్తుంది. సంఘం నుంచి ఏర్పాటు చేయాలి. ఈ రోజు నుంచి ఎందుకంటే 3 నెలల సమయం ఉంది. ఏవైనా గిఫ్ట్ వస్తాయి. అలాగే గిఫ్ట్ ఇవ్వడం తీసుకోవడం ఎవరు కూడా చేయవద్దు. ఎందుకంటే 3 నెలల సమయం ఉంది మనకు ఏ కార్యక్రమాలు చేసుకోవడానికైనా. ముందు గిఫ్ట్ తెచ్చుకుంటారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో చెప్తున్న కదా ఇది ఫాలో కావాల్సిందే. జై వాసవి, జై జై. వాసవి మాత జయంతి ఉత్సవానికి ముఖ్యంగా ఇచ్చేసిన మన పెద్దలు స్థానిక శాసనసభ్యులు మైనపల్లి రోహిత్ గారు, అలాగే పట్టణ ప్రథమ పౌరుడు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మన పెద్దన్న చంద్రబాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి పట్టణ శ్యామరావు గారు, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు శ్రీ 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 శ్రీ
పట్టణ సభ్యులు నాగరాజు గారు, సీన్ గారు, రాజీ అశోక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యదర్శి అయినటువంటి శివరామకృష్ణ గారు, ఉప రాజేష్ గారు, పెద్దలు శివనది నారాయణ గారు, సుమన్ గారు, ఈ మంచి భారతీయాపక శంకర్ గారు పేరు తెచ్చుకున్నటువంటి మన జీవన ఇంత మంచి అందరికీ ఒక పద్ధతిలో తీసుకొని పోతున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఒకటే ఒక విషయం, వాసవి మాత జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఆమె ఒక మహాతల్లి, కేవలం ఆమె ఒక్క వర్గానికి సంబంధించిందే కాదు, ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వాసవి మాత అంటే అందరికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఇదే విధంగా చేసుకుంటున్నాం. ఆమెకు అనుగుణంగా ఉండాలంటే, ఆమె పేరు నిలబెట్టాలంటే మనందరికీ ఇక ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటా మనం కొన్ని సేవా కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నామో దానికి రెట్టింపు తీసుకొని పోయి మనకు ఖచ్చితంగా వాసవి మాత ఆమె పేరు నిలబెట్టాలంటే అని చెప్పి మరొకసారి మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమంజలు తెలుపుతూ ఈ ముగిస్తున్నాను. వాసవి మాతాకి, వాసవి మాతాకి. మరి ఈరోజు మన మెదక్ పట్టణంలో మరి వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈరోజు 17 సోదరులు అత్యంత సంఖ్యలో చేసిన సోదరులు మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఎందుకో ఈ సంవత్సరం కాస్త సంఖ్య తగ్గింది. మరి లాస్ట్ టైం చూస్తే ఇక్కడ ఎంతమంది, హాల్లో ఎంతమంది, మన గ్రౌండ్ లో ఎంతమంది ఉన్నారు. దయచేసి కోరుతా ఉన్నాను, సంవత్సరంలో ఒకే రోజు నిర్వహిస్తున్న కార్యక్రమం మన రోజు నిర్వహించట్లేదు. రాబోయే రోజుల్లో దయచేసి ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని మన వైశ్య జాతి ఐక్యతలో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి చేసిన బాధ్యత మన మీద అందరికీ ఉంది. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసేదాన్ని కృషి చేద్దామని తెలియజేస్తూ, మరి సమాజంలో వైశ్యులకు ఒక విశిష్టత స్థానం ఉంది. ఏ కార్యక్రమం తలపెట్టినా ముందు వచ్చేది వైశ్యులే. ఒక దేవాలయ నిర్మాణం చేసినా, ఒక బడి నిర్మాణం చేసినా, ఒక పేదవాడి పెళ్లి చేసినా, అదేవిధంగా రకరకాల సహకారాలను అర్థించి వచ్చేది వైశ్యుల దగ్గరగా ఉంటారు. అది ఇచ్చినటువంటి ఆ గురువు నుంచి మన వ్యవసాయ కన్యగా ప్రతిష్ఠ మాట్లాడాలని ఆ గుణాన్ని ప్రసాదించింది. మరి ఆమె ఇచ్చినటువంటి, ఆమె చూపించిన మార్గాలు, ఆమె చూపించినటువంటి దిశలో మనం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా స్వతంత్రం వచ్చిందంటే మహాత్మా గాంధీ వారి వారితో మనం ఈరోజు వారు వైశ్య జాతి చెందిన వ్యక్తి, వారు ధైర్య సాధనతో కథలు ఉన్నటువంటి ఆంగ్లేయులు అర్థాలను లేదు 1942లో మన స్వతంత్రాలు తీసుకొచ్చిన మహోన్నతుడు. ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాధాన్యత ఇచ్చినట్టు కొన్ని జిల్లాలను వాడుస్తాం మనం. అంటే సమాజంలో ఒక మంచి కార్యక్రమం చేయడంలో మన ముందు ఎలాంటి సమయం లేదు. ముఖ్యంగా మన గతంలో ఇంకా చూస్తే మరి చాలా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి, రాజకీయమైన కానీ, ఇండస్ట్రీస్లో కానీ, వ్యాపారంలో కానీ, మరీ ముఖ్యంగా వైశ్య జాతి పరిస్థితులు ఈరోజు మన దేశంలో కృషిలో భాగంగానే ఇంతమంది అధిక సంఖ్యలో పాల్గొనగలుగుతా ఉన్నాం. ఇది ఎప్పుడు ఉండాలి. నిరంతర కార్యక్రమాలు చేసుకుంటాం. గుడి కూడా పునర్నిర్మాణం జరిగింది. మరి నాయకర్ నాగరాజు మాకు కృషి చేసిన వాళ్ళు, వారికి వేరే మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో మనం ఎందుకు వైశ్యం దాన్ని నా పీరియడ్ ఇంకా 7 months 8 months నా పీరియడ్ ఉంది. ఈ లోపల దాన్ని పూర్తి చేసి మరి మీ అందరికీ తప్పకుండా ఆ కార్యక్రమం మీ అందరి చేతిలో పెడతాను. వేదిక ద్వారా మరోసారి మనం చేస్తే మరి కాలాతీతం లేదు కాబట్టి ఎంతో సమయం తీసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ నాయకులు, ఎమ్మెల్యే గారు మాట్లాడారు కాబట్టి మరి కార్యక్రమాలు ఇచ్చిన అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ, ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ, వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా. ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ, వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా. ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ, వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా.
మరి వచ్చే సంవత్సరం మనం వైశ్యభవన్ నుంచి వెళ్ళాము. అమ్మవారి గుడికి అని అందరూ మహిళా సోదరులు అడుగుతారు. మా కోరికను మన్నించాలని ఒకసారి తప్పనిసరిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఒక ఆర్యవేశ భవనం కావాలి. అక్కడి నుంచే వెళ్ళాలి వాసవి మాత గుడి. మా ఇంటి కోరిక. వాసవి మాతాకి చాలా సంతోషంగా ఇవాళ మరి వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా మనందరం కూడా కలుసుకోవడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, సంఘం సభ్యులకు, చైర్మన్ గారికి, నా ముందున్నటువంటి మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా వాసవి మాత జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాను. పగలు రాత్రి అనే తేడా లేకుండా మీకు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా మరి పగలు రాత్రి అనే తేడా లేకుండా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పి మరి మీ అందరూ కూడా మాటిస్తూ మరి మీకు తెలుసు గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మనం పట్టించుకోలేదు. అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్య వైశ్యులకు సపరేట్ గా ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఒక చైర్మన్ కూడా మరి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మరి మీకు అందుబాటులో ఉండి ఈ సమస్యలన్నీ తీర్చే విధంగా నేను పనిచేస్తా. మనం అందరూ కూడా మరి అభివృద్ధి చెందే విధంగా కూడా పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు మా అక్క అడిగినట్టు తప్పకుండా మాతో ఏ సాయం మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే వ్యక్తులను చేతలలోనే చేసి చూపెట్టమని చెప్పి మరి మీ అందరికీ ఇంకొకసారి మాటిస్తూ వాసవి మాతాకి జై వాసవి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అర్థస్వరాలతో చప్పట్లతో వారికి అతి సంతోషం కృతజ్ఞతగా మరొకసారి కోరుతూ ఏమైనప్పటికీ ఒక్కటేసారి మేము అమ్మవారి మరి పూజా జయంతి సందర్భంగా వస్తున్నాం. ఇక్కడ ఉన్న పెండికుల గోత్రిని వాసవిగా, పెనుగొండాపురి వాసవిగా, సిరి సంపదలు ఇవ్వమ్మా, పాపహారిణి రావమ్మా, శంఖ చక్రము ధరించి విష్ణువర్ధనుని హతమార్చి లోక
జగమంతటికి ఆధారం. సోమదత్తుని పుత్రికగా సౌభాగ్యవతి కానుకగా భూలోకానికి వచ్చితివి, భక్తుల కోర్కెలు తీర్చితివి. దుర్గా కాళీ అవతారం దయచూపంగా వచ్చితివి, దర్శనమీయగరావమ్మా కనకదుర్గా అవతారం. వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా, కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం. వరాలన్నీ వరలక్ష్మి దీవెనలన్నీ ఇవ్వమ్మా, కష్టాలన్నీ తొలగించి శాంతి సుఖములు ఇవ్వమ్మా. అద్భుతమైనది నీ మహిమ, అతి సుందరము నీ రూపం. అద్భుతమైనది నీ మహిమ, అతి సుందరము నీ రూపం. వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా, కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం. కరుణించమ్మా లలితమ్మా, కాపాడమ్మా కామాక్షమ్మా, దర్శనమీయగరావమ్మా కోరిన కోర్కెలు తీర్చమ్మా. సర్వేశ్వరుని ప్రియ సతిగా జగమంతటికి కన్యవుగా, వైశ్యుల సేవలనందుకొని అంతట నీవే నిండితివి. వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా, కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం. నలభై రోజుల మాలంట వాసవి మాతా మాకంతా, ఆత్మార్పణ రోజున మేమంతా పెనుగొండాపురి చేరెదము. అంబ భవానీ నీ రూపం, అద్భుతమైనది నీ నామం. అతి సుందరము నీ దర్శనం, అద్భుతమైనది నీ రూపం. వాస
గణపతి పప్ప మోరియా గణేశ గణేశ గణపతి పప్ప మోరియా గణేశ गणपति पप्पा मोरिया गली का गणेश गणपति पप्पा मोरिया गली का गणेश अरे पूरे लगे बोलो रे गणपति पप्पा Thank you.
తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా కుసుమ శ్రేష్ఠి సుత గౌరి విరూపాక్ష సహోదరి కర్మ బంధ విమోచని తల్లి కర్మ బంధ విమోచని తల్లి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా సర్వకాల స్వరూపిణి వేద జనని కళ్యాణి వరద శుభద సర్వశాస్త్ర రూపిణి వరద శుభద సర్వశాస్త్ర రూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా కర్మమయీ కర్మహరిణి చరాచర జగన్నేత్రి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ప్రయత్నం
హాజరైన విశేష సోదర సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గుడి నిర్మాణదాతలు కొడుకుమరి శివరామకృష్ణయ్య కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా వసవిమాత జయంతి ఉత్సవ కమిటీకి ఇచ్చిన దాతలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది సమిష్టి కృషి, అందరి కృషి వల్లనే మనము దీన్ని విజయవంతంగా కార్యక్రమాన్ని సాగించుకున్నాము. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి 17వ వార్షికోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో ఆర్యవైశ్యులంతా తరలివచ్చి పట్టణవాసులందరూ మహిళలు, పురుషులు, పిల్లలతో సహా ఏకగ్రీవంగా అందరూ గుమిగూడి పొద్దున్నే ఉదయాన కలశాలతో అమ్మవారికి అభిషేకము, అర్చన, అలాగే పిల్లలతో కుంకుమార్చన చేయించడం జరిగింది. అలాగే సాయంత్రము అమ్మవారి పల్లకీ సేవతో పురుషులు, మహిళలు అందరూ పట్టణవాసులు పట్టణంలో అంతా తిరుగుతూ కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చి అందరూ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే ఆర్యవైశ్యులు అందరూ ఒక్కటిగా ఉండి ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేస్తారు. అదే ఆర్యవైశ్యుల గొప్పతనము. అందరితో మంచిగా ఉంటూ అందరితో కలిసిపోతూ అందరి ఆదరణ పొందుతారు ఆర్యవైశ్యులు. జై వాసవి.